ప్రేమ వివాహం ఒకరే రాశారు ఇవన్నీ కూడా. పుస్తకం రాయాలి ఇప్పుడు ఈ ప్రశ్నకు నేను. ప్రేమ వివాహం చేసుకోవచ్చా? ఇప్పుడు చేసుకోవచ్చు అని అంటే కొంతమందికి ఇబ్బంది. అబ్బా ఈలో కన్నేండ్రా అంటారు. చేసుకోకూడదంటే ఇంకొందరికి ఇబ్బంది. అన్న అట్లా చెప్పి వెళ్ళిపోయాడు అంటారు. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఏం చేస్తానంటే నేనేం చేశానో చెప్తా, అయిపోయిందా? ఏమంటారు? నేనేం చేశానో చెప్తే అయిపోతుందా? నేను 2000 సంవత్సరం నుండి 2011 సంవత్సరం వరకు మధ్యప్రదేశ్లో ఇందోర్ అనే పట్టణంలో మిషనరీగా ఉన్నా. మిషనరీగా ఉండి పరిచర్య చేశాను. పరిచర్య చేసే సమయంలో నేను మా పాస్టర్ గారితో కలిసి పనిచేశాను. మా పాస్టర్ గారు చాలా భక్తిపరుడు, చాలా దేవుని రాజ్యం కోసం చాలా కష్టపడతారు. నేను ఆయనతో కలిసి పనిచేస్తూ ఉంటే వాళ్ళ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకో అని నన్ను అడిగింది. నేను మా పాస్టర్ గారికి చెప్పాను. రెండు కలిపా కదా? కలిపానా లేదా? చూసారా? అందుకే ట్రిక్కీ క్వశ్చన్ మీకే కాదమ్మా, నేను మా పాస్టర్ గారికి చెప్పాను, అయ్యా మరి ఆమె నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతా ఉంది, మీరు ఓకే అంటే సమయం తీసుకుని మా ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వండి, మేము పెళ్లి చేసుకుంటాం. లేకపోతే రేపటి నుంచి మళ్ళా దాన్ని ఎవరికి వారే యమునా తీరే అని చెప్పారు. చెప్తే ఆయన 2 రోజులు టైం తీసుకుని ప్రార్థన చేసి మా అమ్మతో మాట్లాడి, మా అమ్మ ఆయన ఒక మాట అనుకుని, సరే నో ప్రాబ్లం, ఆ అమ్మాయి చదువు అయిపోయి ఆ తర్వాత చేసుకుందులే అన్నారు. ఒక 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్ళ ముందే, మా తల్లిదండ్రుల ముందు అంటే మా భార్య తల్లిదండ్రుల ముందు అర్థం చేసుకుని, తర్వాత ఆమె చదువు అయిపోయిన తర్వాత చక్కగా అందరి ముందు మా పెళ్లిలో ఒక 6000 మంది వస్తే ఆ 6000 మంది ముందు పెళ్లి చేసుకుని ఆ తర్వాత భార్యాభర్తలుగా చలామణి అయ్యాం. ముందు భార్యాభర్తలు అయిపోయి తర్వాత పెళ్లిళ్ళు చేసుకోకండి అని చెప్తున్నాను. అది తప్పు. ముందు ప్రొక్లమేషన్, ఆ తర్వాత కాన్సమేషన్. అంటే మొదట ప్రకటించాలి, ఆ తరువాత ఒకటవ్వాలి. కనుక పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని ప్రేమికురాల్ని కాదు. జాగ్రత్తగా వినండి. తన భార్యను హత్తుకుంటాడు, ప్రేమికురాల్ని కాదు. సో ప్రేమ తప్పు కాదు. భౌతిక సంబంధం పెళ్లి కంటే ముందు తప్పు. అది వ్యభిచారం కిందికి వస్తుంది. అది చేయకూడదు. ఇంకా క్లియర్గా ఏమని చెప్పాలా? ఐ హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. సో ప్రేమ తప్పు కాదు, ప్రేమించటం తప్పు కాదు. కానీ సాంస్కృతికంగా మీకున్నటువంటి అడ్డుగోడలను ఎదిరించి నా ఇష్టం నువ్వెవరు అనేటటువంటి చేయకండి. మీ పెద్దల దగ్గరికి తీసుకెళ్ళండి, పెద్దలతో సంప్రదింపులు చేయండి, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. కొంతమంది ఒప్పుకోరు. కొంతమంది ఒప్పుకోనప్పుడు దానికి ఉన్న కారణాలు తెలుసుకోండి. మీకంటే ఎక్కువగా మీకోసం మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ పర్స్పెక్టివ్ ని కూడా అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నప్పుడు మీరు ఒప్పుకోగలిగితే పర్వాలేదు. ప్రేమ గుడ్డిది అంటారు కదా, అలాంటి మోజులో కనుక ఉంటే మరి అది కొంచెం ఇబ్బంది. అది మీకే ఇబ్బంది, లాంగ్ రన్ లో మీకు ఇబ్బంది అవుతుంది. సో జాగ్రత్తగా ఆచితూచి. ప్రేమ అన్నది భావన కాదు. చాలా జాగ్రత్తగా వినండి ఈ పాయింట్. ప్రేమ, లవ్ ఈజ్ నాట్ జస్ట్ ఎన్ ఎమోషన్, లవ్ ఈజ్ ఎ డెసిషన్. ప్రేమ అన్నది ఒక నిర్ణయం, జీవితాంతము ఉండేటటువంటి నిర్ణయం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోకుండా ఉండేటటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకోవటానికి మీరు త్వరపడాలి. అంతేకాని భావోద్వేగాలకు లోనయ్యి ఏది చేయకూడదు. అలా చేయటం వల్ల మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి కూడా తలవంపులు. అది మంచిది కాదు. ఇకపోతే ఆఖరి మాట, ప్రేమ వివాహాల్లో. ప్రేమ వివాహాలు అన్నవి ప్రేమ వివాహాలైనా లేకపోతే తల్లిదండ్రులు కుదిర్చి చేసే వివాహాలైనా ఏవైనా సరే కులము అన్నటువంటి ప్లాట్ఫామ్ మీద చేసుకోకూడదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని ఇట్లనే ప్రేరేపించిపోయినా, ఇప్పుడు కూడా ప్రేరేపిస్తున్నా, కులానికి వ్యతిరేకంగా నిలబడండి. TV9 వాడు నీకంటే బెటర్ క్రైస్తవుడు. ఒకవేళ మీరు కులాన్ని పాటిస్తూ ఉంటే వాడు ఏమంటాడంటే కులము అడిగేవాడు అడ్డగాడిద అని వేస్తాడు టీవీలో. ఎత్తలేదా? కనీసం వాడుకున్న బుద్ధి కూడా మీకు లేదంటే ఇక మీ కర్మ.
దానికి ఏం చేయలేదు. మళ్ళీ మీరు నేను పరలోకం పోవాలా అంటే దానికి కులం ఎత్తుకున్నవాడు పరలోకం కాని కదా ఏ లోకానికి పోడు, ఈ లోకంలోనూ వాడు బతకలేడు. ఎందుకంటే ఆ కులం పూసుకున్నాడు, ఆ కంపు వాడికి వస్తూ ఉంటది, అయినా వాడు దాన్ని సొగసు అనుకుంటాడు. కులము అడగద్దు, కులం చెప్పద్దు, కులంలో బతకద్దు, కులంలో పెళ్లిళ్ళు చేసుకోవద్దు. కులము అన్నది కొట్టేసి మిగిలిన అన్ని ప్రాతిపదికలు చూడండి. పెళ్లి అన్నది కేవలము ఒక స్త్రీకి ఒక పురుషునికి మధ్య మాత్రమే జరగాలి. అర్థమైందా? యాడమ్ అండ్ స్టీవ్ కాదు, యాడమ్ అండ్ ఈవ్. అర్థమవుతుందా? ఇటు ఈ మధ్య మా కర్మ చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే మన సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు అలాగేం లేదండి, పురుషులు పెళ్లిళ్ళు చేసుకోవచ్చండి, మీరు చేసుకోండి. క్రైస్తవ సంఘము దాన్ని పెళ్లిగా చూడదు, దాన్ని సహించదు. ఇంటి ముందు ముగ్గులు వేయొచ్చా? డిజైన్ కదా, నో ప్రాబ్లం. అంతకు మించి గొబ్బెలు పెట్టి గంగిరెద్దుని తిప్పి ఇట్లాంటివన్నీ చేస్తారు అంటే అది విగ్రహారాధన కిందకి వస్తుంది. ఎవరైతే నా తండ్రి చిత్తము ఈ లోకము జరగాలి అని అన్నాడో, ఎవరైతే నా తండ్రి రాజ్యము ప్రకటించడం కోసం నేను వచ్చాను అని అన్నాడో, ఆ తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి పరితపించే యేసుక్రీస్తు ప్రభువును ఎందరైతే అంగీకరిస్తారో, అంగీకరించడం అంటే ఏంటి? కళ్ళు మూసుకుని ఒకసారి ప్రవీణన్ వచ్చాడు, నువ్వు పరలోకం వెళ్తావా నరకంలో వెళ్తావా అంటే నేను పరలోకం వెళ్తానని చెయ్యను, అప్పుడు నేను అంగీకరించినట్లు అని అనుకుంటే మీరు మళ్ళీ తప్పులో కాలేసినట్లే. అంగీకరించడం అని అంటే పరలోకానికి పోతాను అనే నిర్ణయం కాదు. అంగీకరించడం అని అంటే యేసు క్రీస్తును పోలిన జీవన విధానం జీవిస్తాను అన్న కమిట్మెంట్, యేసును పోలి జీవిస్తాను అన్నటువంటి నిర్ణయం, యేసు క్రీస్తును పోలి జీవిస్తాను అని నువ్వు తీసుకునే నిర్ణయమే అంగీకారము. యేసు ప్రకటించిన రాజ్యమును అంగీకరించటం, యేసు ప్రకటించిన తిరిగి జన్మించే అనుభవాన్ని పొందటం, యేసు ప్రకటించిన దేవుని రాజ్యములో అడుగెడటం, ఇవన్నీ కూడా అంగీకరించడం అంటే అర్థం. ఎందరో ఆయన అంగీకరించడో వారందరికీ మళ్ళీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము తన నామమందు అనంటే యేసుక్రీస్తు అన్న పేరు అని కాదు అర్థం. తన నామము అంటే ఆయన అధికారం, ఆయన దేవుని ప్రాతినిధ్యం, ఆయనకున్నటువంటి సృష్టికర్త అనేటటువంటి పొజిషన్, దాన్ని ఎవరైతే విశ్వసిస్తారో అని దాని అర్థం కదా. ఆ అర్థాన్ని ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు అధికారాన్ని నమ్ముతారో, ఆ అధికారం కింద నేను బ్రతుకుతాను అని నిర్ణయించుకుంటారో వారికి ఏమవుతుంది? దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. కోల్పోయిన అధికారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి ఇవ్వటానికి వచ్చాడు. ఏంటా అధికారం? పరలోకం పోవటమా? కాదు. లేకపోతే దాన్ని ఏమంటారు? బజ్జీలు నూనె వేసి కాల్చినట్టు నరకంలో నేను కాలుతా ఉంటారు అని చెప్తా అంటే దానికి భయపడి అమ్మ నేను అటుకడికి పోను ఆయన, నేను యేసు ప్రభువు నమ్ముకుంటే బజ్జీలాగా కాల్చబడను కాబట్టి అంటే చికెన్ తందూరి కాకుండా ఉండాలంటే నువ్వు యేసు ప్రభువు నమ్ముకోవాలని ఒకటి చెప్తే నువ్వు చేయెత్తావు అని అనుకుంటే యు ఆర్ మిస్టేకెన్. నువ్వు చాలా పొరపాటు పడ్డావు. Christianity is not about నరకం అండ్ పరలోకం. Christianity is about Jesus. యేసు క్రీస్తును పోలి జీవించడం క్రైస్తవం. యేసు క్రీస్తును పోలి ఎక్కడ జీవిస్తాం? ఇక్కడ బ్రతికి ఉండగా నూతన సృష్టిగా మనము అవుతాం. చదువు ఇంకా కంటిన్యూ చేయి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అంటే డేరా వేసెను అని రావాలి అక్కడ తర్జుమా. డేరా వేసెను, గుడారమును వేసెను. ఏ గుడారం గురించి మాట్లాడుతున్నాం? ఏ గుడారం అయితే దేవుని యొక్క సన్నిధిని మరియు మనుషుల యొక్క ప్రపంచాన్ని కలపటానికి దేవుడు ఒక మందిరముగా ఇచ్చాడో, ఆ మందిరము సరిపోయినప్పుడు ఆ మందిరము కంప్లీట్ గా ఉండటం కోసం సొలొమోను నిర్మించాడో, సొలొమోను నిర్మించిన తర్వాత షకైనా మహిమ దిగి వచ్చినటువంటి ఆ షకైనా మహిమ కలిగినటువంటి దేవుని మందిరమును చెరపట్టటానికి, అరే మీరు ఇలా బ్రతికితే మీరు నాశనం అవుతారు, నేను మీకు ఇచ్చు నా రాజ్యంలో నా దేశంలో మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండకూడదు, మీరు ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకూడదు, మీరు ఇలా తీసుకోవాలి, ఇలా తీసుకోకూడదు, మీరు తలగా ఉండాలి, తోకగా ఉండకూడదు, మీ తల్లిదండ్రులు ఇలా చూసుకోవాలి,
మీరు విగ్రహాల దగ్గరికి వెళ్ళకూడదు, మీరు సమలైంగికులు కాకూడదు, మీరు లెస్బియన్స్ కాకూడదు, మీరు హోమోసెక్షువల్స్ కాకూడదు, పురుషుడు పురుషుడినే పెళ్లి చేసుకోకూడదు, పురుషుడు స్త్రీనే పెళ్లి చేసుకోవాలి, అన్ని రాసిస్తే మనము విశ్వాస్యత కలిగినటువంటి లేకపోతే విశ్వాస సమాజముగా ఉండాల్సినటువంటి పిస్టిస్ సమాజముగా ఉండాల్సినటువంటి ఇశ్రాయేలీలు ఏం చేశారు అని అంటే, ఆయన ఏదైతే చెయ్యొద్దు అని అన్నాడో అదే చేశారు. అదే చేయటం వలన ఆయనే బబులోను సామ్రాజ్యాన్ని పురికొల్పుతాడు. బబులోను సామ్రాజ్యం రావటం, ఈ మనుషుల మరియు దేవుని యొక్క సన్నిధిని ఒకటే చోటుకి తీసుకుని వచ్చే ఆలయం చెరపట్టబడటం, ఆలయం కూల్చబడటం, ఆలయం ధ్వంసం చేయటం. అలా ధ్వంసం చేసినప్పుడు ఈ మన హెచ్కేల గ్రంథంలో మనం చూస్తాం, యెహోవా సన్నిధి అక్కడ నుంచి వెడలిపోవటం మనం చూస్తాం. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ద కొరం దేవ్ అంట. కొరం దేవ్ అంటే అర్థం ఏమిటి అని అంటే దేవుని యొక్క ముఖకాంతి. ఇంతవరకు చెల్లెలు పాట పాడు మంచిగా ముఖకాంతిలో. అవునా, పాటి దూరమ్మా చేయి. నువ్వు పాడినావా లేదా? నేను తప్పుగా విన్నా కదా. దేవుని ముఖకాంతి నుండి వచ్చేటటువంటి అంటే దేవుని సన్నిధిని కోల్పోయినటువంటి పరిస్థితి. అప్పుడు దేవుని సన్నిధి ఆ మందిరముని విడిచి వెళ్ళిపోవటం. ఇప్పటికీ ప్రజలు ఇంకా వేచి చూస్తూ ఉండటం, ఇంకా వస్తుంది దేవుని సన్నిధి, ఇంకా వస్తుంది దేవుని సన్నిధి, ఇంకా వస్తుంది దేవుని సన్నిధి. లో అండ్ బిహోల్డ్, ఆయన సన్నిధిని మన మధ్యకు తీసుకుని వచ్చాడు. హీ కేమ్ అండ్ స్టార్టెడ్ లివింగ్ అమాంగ్ us. మన మధ్య నివసించడానికి వచ్చాడు. సో క్రైస్తవం అంటే నువ్వెక్కడికో వెళ్ళిపోవటం కాదు, ఆయనే నిన్ను వెదకి నీ దగ్గరికి రావటం. ఆయన వచ్చాడు. అందుకనే ఈరోజు మధ్యాహ్నం మీరు మరి ఎవరైనా స్పందిస్తారా అన్నప్పుడు చేతులు ఎత్తారు. మీతో ఎల్లప్పుడూ జీవించడానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏమంటున్నాడు అనంటే, నా రాజ్య పౌరులుగా, నా రాజ్య సైనికులుగా మీరు ఉండాలనుకుంటున్నారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉండేటటువంటి నా రాజ్య విలువలను ఒకసారి అర్థం చేసుకోండి. అలా బ్రతికినప్పుడు మీరు ఈ లోకమునకు వెలుగవుతారు. అలా బ్రతికినప్పుడు ఈ లోకంలో నా నామము ఘనపరచబడుతుంది. అలా బ్రతికినప్పుడు నేను తిరిగి అందరికీ కూడా మిమ్మల్ని ఏం చేస్తాను? ఆశీర్వాదకరముగా చేస్తాను. ఏంటా ఆశీర్వాదం? దేవుని యొక్క రాజ్యములోనికి వారిని తెచ్చేటటువంటి ఆశీర్వాదం. సో క్రైస్తవం అన్నది మనం చనిపోయి పరలోకం పోవటం కాదు. క్రైస్తవం అన్నది ఈ ప్రపంచానికి మనం ఆశీర్వాదకరంగా ఉండటం. అందుకనే మనకు టెక్నాలజీ, అందుకనే మనకు మానవ విలువలు, అందుకనే మనకు చదువు, అందుకనే మనకు వైద్యం, అందుకనే మన ముందు నడిచినటువంటి క్రైస్తవ పెద్దలు వారి జీవితాలను సైతం పణంగా పెట్టి మన ముందుకొచ్చి వాళ్ళు చేసినటువంటి పరిచర్య మతం కట్టడం కోసం కాదు, మిమ్మల్ని పరలోకం తీసుకుపోవటం కోసం మాత్రమే కాదు. మనం వెళతాం పరలోకానికి, కానీ అది చాలా కొద్దిసేపు మాత్రమే తీసుకునేటటువంటి విశ్రాంతి. నిజమైన విశ్రాంతి ఏమిటి అనంటే, ఈ ఇంటికి లేకపోతే ఈ ఆలయానికి బయట ప్రయాసపడి భారము మోయుచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను రాయబడింది. ఏంటి ఆ విశ్రాంతి అని అంటే, పాప భారము నుండి విశ్రాంతి. వెన్ వి రిజరెక్ట్ అగైన్, మనం తిరిగి పునరుత్థానం పొందినప్పుడు ఆయనతో కలిసి ఉండేటటువంటి ఆ జీవన విధానం.